షాలోం. ప్రభు నామంలో వందనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో అసలు ఏముందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం రండి. ఈరోజు విమర్శనాత్మకమైన విమర్శనతోని దేవుడు ఆధ్యాత్మిక అధ్యయనతోని ఈరోజు మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలు ఉంటాయి. ఈ 6 వచనాలు దేవుని యొక్క మాటలను మరియు మనతో మనం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి వివరిస్తుంది. కీర్తనల గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 దుష్టుల మార్గము, 2వది నీతిమంతుల మార్గము, 3వది దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి వివరిస్తుంది. అయితే మొదటి వచనం చదువుకుందాము. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయము నీతిమంతుల మార్గానికి మరియు భక్తిహీనుల మార్గానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పాపానికి దూరంగా జీవించడానికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను, అలాగే దుష్టుల యొక్క అంతాన్ని ఈ కీర్తన చాలా వివరణాత్మకంగా వివరిస్తుంది. 1వ వచనంలో దేవుడు అంటాడు కదా, పాపం జోలికి పోకుండా, అంటే భక్తిహీనుడుగా బ్రతకకుండా ఎలా ఉండాలి అనేది వివరిస్తుంది. ఇక్కడ 1వ వచనంలో ఏమంటుందంటే, భక్తుడు పాపము చేయకుండా, పాపంలో పడిపోకుండా ఉండటానికి ఏ విధంగా అనుసరించాలి, దేవుడి మార్గాలు ఏ విధంగా తెలుసుకొని ఆయన నడవడికలో ఆయన విధముగా మనం నడుచుకోవాలనేది వివరిస్తూ ఉంది. దేవుని ఏ విధంగా అనుసరించాలి, మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అని ఈ 1వ వచనము చక్కగా చెప్తా ఉంది. అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనతో ఇంత చక్కగా మాట్లాడుతూ ఇంత చక్కగా ఆలోచన చెప్తా ఉంటాడు కదండి. మనం ఏ విధంగా ఆలోచన చేయాలి? మొదటిది, దుష్టుడు ఎప్పుడు ఏ విధంగా ఆలోచన చేసి మనల్ని పడేయాలనే చూస్తాడు. సో ఈ 1వ వచనంలో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను ఈ 1వ వచనాన్ని 3 భాగాలుగా విభజిస్తున్నాను. మొదటిది ఆలోచన. 1వ వచనంలో ఏంటిది? ఆలోచన. 2వది నడవడిక అంటే మన మార్గం ఏ విధంగా ఉండాలి అనేది 2వది నడవడిక గురించి తెలియజేస్తుంది. 3వది వారి సాంగత్యము, అంటే చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన కలిగిన వారితో సాంగత్యము ఏ విధంగా ఉంటుందనేదే ఇది వివరిస్తూ ఉంది. ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే, మనం ఎప్పుడు కూడా దేవునికి ఆయన ఆలోచన చొప్పున నడిచే విధంగా మనం ఆలోచన చేయాలి. దేవా, మీరు మాకు సహాయం చేయండి నా తండ్రి, తప్పుల్లో పాపంలో పడిపోకుండా నా తండ్రి సహాయం చేయండి అని మనం దేవుని అడుగుతూ ఆయన అడుగుజాడలో నడవడానికి దేవుడికి ప్రాధేయపడి ఆయన సహాయం కోరుకోవాలి. 2వది నడవడిక. మనం దేవా, పాప మార్గంలో మేము నడవద్దయ్యా, మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి దేవా అనేసి ఈ చక్కగా ఆయనకే వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఆయన ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. పాపుల మార్గంలో నడవక, అంటే ఈ మార్గంలో మనం నడిస్తే నిత్య నాశనంకే పోతామనేసి ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసము ఎప్పుడు ఎక్కడ ఉన్నది అవమానమే కలుగుతుందండి. స్నేహితుల మధ్యలో కానీ, ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర కానీ, బంధువులలో కానీ ఎదుటి వాళ్ళని చూసి అపహాసిస్తారు. అలాంటి అపహాసం క్రైస్తవుడికి తగదు. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండక అని చెప్తున్నాడు. అలాంటి మార్గం నువ్వు వదిలేసి దేవుడికి ఇష్టమైన బిడ్డగా, ఆయన భక్తుడిగా, ఆయనకు నమ్మకస్తుడిగా బ్రతకాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? ఆయన వాక్యంను అనుసరించి జీవితాన్ని ఫలవంతంగా చేసుకోవడం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. 2వ వచనంలో ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఒక్కసారి చూడండి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఒక వ్యక్తి సారవంతమైన చెట్టుతో దేవుడు చక్కగా పోల్చాడు. ఆ చెట్టు ఎలా ఉంటుందండి? సారవంతమైన మట్టిలో పెరుగుతూ ఉంటే అది ఎప్పుడు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ పచ్చని ఆకులు, పచ్చని పువ్వులు, చక్కగా పువ్వులు కలర్స్ ఎన్నో రంగుల పువ్వులను ఇస్తుంది, పుష్కలమైన ఫలాలను ఇస్తుంది. అది కష్టాలు ఎన్ని బాధలున్నా అది ఒకవేళ ఎంతోమంది దానికి కొట్టినా ఏం చేసినా కానీ దాని అభివృద్ధి అనేది ఆపుకోదు. అంటే
ఎప్పుడు కూడా దేవుడు చక్కగా మనం పెరగాలి అంటే సారవంతమైన మట్టిలో ఆ చెట్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేవుడి పట్ల మనం ఉంటే మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతాము అనేసి ఈ 2వ వచనం చక్కగా వివరిస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. జీవవాక్యం అనే వాక్యానికి దగ్గరగా మనం ఉంటే ఆయన ఎప్పుడు మనల్ని ఎండిపోకుండా మనల్ని కాపాడుతాడంటే ఎండింపజేసినా కానీ దేవుడు ఏం చేశాడు దాన్ని ఒకవేళ చిగురింపజేసి మళ్ళీ నూతనంగా చేసే సత్తా ఆయన ఒక్కడికే ఉంది. మరి దేవా నీవు మాకు తోడుగుని నడిపించండి దేవా అని మనము బ్రతిమాలుకొని ఆయన ఆశీర్వాదాలని మనము పొందుకోవచ్చు. ఆయన ఎంత చక్కగా ఒక వృక్షంతో పోలుస్తూ ఉన్నాడండి 3వ వచనంలో. మరొకసారి చూస్తారండి. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనంతయు సఫలమగును. చూసారండి, నీతిమంతుడు ఒక చెట్టు వలె పోలుస్తూ ఉన్నాడు. పైన 2వ వచనంలో ధర్మశాస్త్రమును అనుసరించు దీవారాత్రం ధ్యానించేవాడు. అసలు దానిని ధ్యానిస్తే ఏమవుతుందండి? దేవుడి యొక్క ధర్మశాస్త్రం అంటే మనం బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉంటే దేవుడు మనము ఏ విధంగా ఉండాలి, దుష్టులకి ఏ విధంగా దూరంగా ఉండాలి, వాళ్ళని దేవుడి సన్నిధికి ఏ విధంగా నడిపించాలనేది అది మనకు నేర్పిస్తాడు. ఒకవేళ దేవుడికి దగ్గరగా ఉంటే ఆయన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరిస్తూ ఆయన కొరకు బ్రతుకుతే దేవుడు మనకు జీవము గల ఒక చెట్టు వలె అంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు అనేసి వివరిస్తూ ఉన్నాడు. 1వ వచనం దుష్టులకు దూరంగా పాపం చేయకుండా దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని 2వ వచనం చెప్తుంది. 2వ వచనాన్ని మనం అనుసరిస్తే ఆ తర్వాత 3వ వచనంలో నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందుతావు, ఏ విధంగా ఉంటావు అనేసి చక్కగా వివరిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఆ తర్వాత 4వ వచనానికి వస్తే ఏమని వివరిస్తున్నారు ఇక్కడ? దుష్టుల అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవారాత్రం ధ్యానిస్తే ఒక ఫలించి అభివృద్ధి చెందే చెట్టు వలె ఉంటావు, ఎంతో నీవు అభివృద్ధి చెందుతావు. కానీ దుష్టుడు మాత్రము అలా ఉండకుండా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. అతడి దుస్థితి ఏ విధంగా దిగజారుతుందంటే నీతిమంతులకు టోటల్ ఆపోజిట్గా ఉంటాడు. అంటే ఒక చెట్టు అభివృద్ధి చెంది ఫలించి పువ్వులు, కాయలు, పండ్లు ఏ విధంగా ఇస్తుందో దానికి వ్యతిరేకంగా ఉంటాడనమాట దుష్టుడు. మోడుబారిపోయి తన ఫలము, చెట్టు, ఆకు, పువ్వు అనేది ఏమీ ఉండక తన జీవితం మొత్తము సర్వనాశనం చేసుకుంటాడండి. ఆ విధంగా దుష్టుడు ఉంటాడు. సో దుష్టత్వం నుంచి దేవుడు నిన్ను పిలవడానికి ఆయన తన పరిశుద్ధ సింహాసనాన్ని వదిలేసి ఆయన పరిశుద్ధుడై ఉండి మన కొరికి చివరి రక్తబొట్టుకు వరకు కార్చి ఆయన మనల్ని రక్తం పెట్టి విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడండి. మనం ఆయన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. నీతిమంతులు చెట్టు వలె స్థిరంగా ఉంటే దుష్టుడు మాత్రం గాలికి కొట్టుకోయే ఒక పొట్టు వలె ఉంటారంటండి. మనము వడ్ల నుంచి బియ్యం తీస్తాం కదండి, వడ్లు చెరిగినప్పుడు ఆ పొట్టు అంతా పోతూ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటాడు అనేసి చక్కగా దేవుడు వివరిస్తూ వర్ణిస్తూ ఉన్నాడు. మరి 5వ వచనంలో తీర్పు దినం గురించి వివరిస్తూ ఉన్నాడు. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. మరి దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలవడానికి కూడా అవకాశం లేదండి. దేవుడు ఆ రోజు తీర్పు తీరుస్తాడు. 5వ వచనంలో తీర్పు దినంగా చెప్తా ఉన్నాడు. దేవుని తీర్పు రోజున దుష్టులు దేవుని సన్నిధిలో నుండి అసలు చోటు లేకుండా అసలు నిలబడడానికి కూడా చోటు లేకుండా ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి నిత్య నాశనం, నిత్య నరకానికి పోవాల్సి వస్తుంది. వాళ్ళు నీతిమంతుల మార్గం దేవుడితో కలిసి పరలోక రాజ్యంలో చేరడానికి ఉంటుంది. ఆయనతో సింహాసనం మన దేవుడు, మన రక్షకుడు, మన యాజకుడు అని ఆయనను పూజిస్తూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం ఆయనను పూజిస్తూ ఆయనను ఆరాధిస్తూ నీతిమంతులు ఉంటారండి ఎప్పుడు. మరి 6వ వచనం ఒక్కసారి చూస్తారండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం నాశనంకు నడుపుతా ఉంది. 6వ వచనం ఏం చెప్తుందండి? మార్గాలను గురించి చెప్తుంది. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాల గురించి వివరిస్తూ ఉన్నది. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం నడుపును. నీతిమంతులు ఎవరండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దానిని ధ్యానించి దాని ప్రకారం నడుచుకునేవాడు
నీతిమంతు మార్గంలో నడుస్తాడండి. మరి దుష్టులంటే ఎవరండి? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నిలుస్తూ ఎదుటి వాళ్ళను అపహాసిస్తూ వాళ్ళ మార్గంలో వారి గురించి వాళ్ళ స్వార్థంగా బ్రతుకుతూ ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుతూ ఇలా చేసిన వాళ్ళందరూ నిత్య నరకానికి పోతారండి. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎంత చక్కగా ఒక మొదటి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఇంత చక్కగా వివరించాడండి. ఒక కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం చదివితే చాలండి మనము దేవునికి ఎంత విధేయతగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది చక్కగా వివరిస్తూ ఉంది. దుష్టుడు నీతిమంతుడు అనేసి రెండు వర్గాలను గురించి దేవుడు వివరిస్తున్నాడండి. మరి అక్కడ 2 మార్గాలను గురించి కూడా వివరిస్తూ ఉన్నాడు. నాశనకరమైన మార్గము, పరలోక మార్గం అనేసి. నాశనకరమైన మార్గము నిత్య నరకము, అది అగ్గి ఆరదు, పురుగు చావదు. అక్కడ దేవుడు దుష్టులను అక్కడ పంపించడానికి ఇష్టపడతాడు. ఆయనను అనుసరిస్తూ నీతిగా న్యాయంగా బ్రతికే బిడ్డలను నీతిమంతులుగా తీర్చి ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మరి ప్రియా సహోదరి సహోదరుడా, నీకేమనిపిస్తుందయ్యా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ జనరేషన్లో యవనస్తులంతా నాశన మార్గంలో నడుస్తూ ఉన్నారు. దయచేసి అయ్యా మీకే నేను స్పెషల్గా ప్రేయర్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నైనా ఒక్కసారి ఆలోచించండి అమ్మా. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ఇదే జీవితం ఇదే సర్వం అని అనుకుంటే పొరపాటు. దేవుడు చనిపోయిన తర్వాత మనకు తీర్పు దినమున నిలబెడతాడు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాము. ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన నిత్య జీవాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆ జీవం మనం పొందుకోవడానికి ప్రయాసపడాలి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా, ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఈ 6 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత చక్కగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీవు అవిశ్వాసిగా ఉంటే నిత్య నరకానికి పోతావు. నేను ఉన్నవాడను అనువాడనని సెలవిస్తున్నాడు ఆయన. నేను పిలిస్తే పలికేవాడను అంటున్నాడు ఆయన. ఆయన మార్గంలో మనం నడుద్దామా? మరి లేదా మన మార్గాలను మనము ఆధారం చేసుకొని మనం నడిస్తే అది నిత్య నరకానికే పోతుంది. మీరు దేవుని పైన ఆధారపడమని బతిమాలు కొంటున్నాను. మీకు యవన ప్రాయంలో ఉన్న ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని చాలా బతిమాలు కొంటున్నాను నేను. దయచేసి నా దేవా ఈ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. యవన ప్రాయం ఉన్న బిడ్డలారా, మీకు నా దేవా యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలారా, మీరు దేవుడికి మొరపెట్టండి, దేవుడికి అడగండి, సహాయం చేయండి. దేవా మేము ఎంత వద్దనుకున్నా ఈ తప్పుడు మార్గంలో పోతుంటే ఒకవేళ అడగండి దేవుడికి, దేవా మాతో అవ్వట్లేదయ్యా, మీరు మాకు సహాయం చేయండి అయ్యా. మీరు సహాయం చేస్తే మాకు సరి అయిన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందయ్యా అని దేవుడికి ప్రాధేయపడుతూ ఆయనను అడగండి. మీరు ఒక్కసారి దేవుడి వాక్యాన్ని ధ్యానించండి. ఏ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించమంటున్నాయినా? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు దీవారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడని చెప్తున్నాడు. ఆ ధన్యత మనం పొందుకోవాలి. ఆ ధన్యత మనం పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం బ్రతకాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన మన కొరకు సమస్తాన్ని వదులుకొని ఆయన మన కొరకు ఆ శిలువ పైన తన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. మన పాపాలన్నీ కడిగాడు, పరిశుద్ధంగా పరిచాడు. మరి మనం పరిశుద్ధపరచబడి కూడా మళ్ళీ పాపంలోనికి పోతే ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నేను పరిపూర్ణుడని నేను, మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి ఆయన అని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞల మేరకు మనం నడుచుకుందామా, లేకపోతే మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోదామా? యవనస్తులారా, ఇది నేను మీకు వేస్తున్న క్వశ్చన్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ మార్గంలో మీరు పోతే ఎటు పోతారు, ఏమవుతారు? ఒకసారి మీ మనసుకు మీరే ఆలోచన చేసుకోండి. మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రతిరోజు వెంటాడుతూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని. ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. దేవుడు అనేవాడి దగ్గరికి నడిపిస్తుంది. మీ మనస్సాక్షిని దేవుడికి అప్పచెప్పండి. దేవుడు మిమ్మల్ని ఫలవంతమైన జీవితంగా అభివృద్ధి పరిచి దేవుని యొక్క నీతిమంతులు అనే బిడ్డలుగా మీకు టైటిల్ ఇస్తాడు ఆయన. నా ప్రియ బిడ్డలారా అనేసి ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడి ఆయన కొరకు మనం బ్రతుకుతాం. అవును ప్రియ యవనస్తులారా, ఇది రక్షణ సమయం. ఈరోజు మీకు చెప్తున్నాను. ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. దేవుడిని ఒకవేళ మీరు తెలుసుకోకపోతే ఒక్కసారి బైబిల్ చదివి చూడండి మా. ఒక్కసారి బైబిల్ చదివి అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు బైబిల్ అర్థం కాకపోతే దేవుడిని అడగండి. దేవా నీ జ్ఞానాన్ని ఇవ్వండి, దేవా నేను ఇది అర్థం చేసుకోవడానికి, నువ్వు నిజ దేవుడవు నిత్య దేవుడవు అంట తండ్రి, ఒకసారి సహాయం చేయండి దేవా అనేసి దేవుడిని అడగండి. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను
ఈ వాక్యం గురించి చెప్పడానికి కారణం యవనస్తులే. యవనస్తులు పడుతున్న ఈ నరకయాతన గురించి చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే లోకం యొక్క ఆకర్షణ చాలా ఘోరమైంది. సో యవనస్తులంతా ఆ మార్గంలో పోతా ఉన్నారు. కాబట్టి నేను స్పెషల్గా యవనస్తులకే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ మార్గాలను మీరు సరి చేసుకోండి అమ్మా. అయ్యా, నేను మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను, ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా, నీకు వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నాం నా తండ్రి. అవునైనా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి ఈ వాక్య ధ్యానానికి నా తండ్రి సహాయం చేసినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. నాయన మీరు గొప్ప దేవుడు నా తండ్రి. మరి ఆయన యవన బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరే తోడుగుండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో బ్రతిమాలు వేడుకొచ్చినాం మా దేవా. ఆమెన్.